హాయ్ అందరికీ, వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు హోమ్ మేడ్ హార్లిక్స్ చేసి చూపిస్తాను. ఒరిజినల్ మాల్ట్ అండ్ దాంతో పాటుగా చాక్లెట్ హార్లిక్స్ కూడా ఎలా చేయాలో ఈజీ మెథడ్లో బయట కొనే పని లేకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలలో కలుపుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమలు వేసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక రోజంతా నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 2 డేస్ వరకు కూడా నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. గోధుమలు చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న గోధుమల్ని వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాని మీద స్ట్రెయినర్ పెట్టుకొని పల్చగా ఉండే క్లాత్ ఏదైనా ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న గోధుమలు ఇందులో వేసుకోవాలి. తర్వాత దగ్గరికి మూటలాగా కట్టేసి వీటిని ఒక 2 రోజుల పాటు అలా వదిలేయాలి. బయట ఎండ తగలకుండా రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల గోధుమల నుంచి వచ్చే మొలకలు అనేవి ఫామ్ అవుతాయి. 2 డేస్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, మొలకలు అనేవి చక్కగా వచ్చాయి. ఇలా మొలకలు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మొలకలు వచ్చిన గోధుమల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెడితే ఇవి త్వరగా వేగిపోతాయి. గింజ లోపల దాకా వేగాలి అంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కంటిన్యూస్గా కలుపుతూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఇంకాస్త ఫ్రై అవ్వడానికి మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇలా మంచి కలర్లోకి వచ్చి గింజ లోపల దాకా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారేంత వరకు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి 1/2 కప్పు బాదం వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా గోధుమలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి షుగర్కి బదులు 1/2 కప్పు పటిక బెల్లం వేసుకోవాలి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 2 లేదా 3 యాలకులు వేసుకోవాలి. మీరు షుగర్కి బదులు బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు. వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా ఒక జల్లెడ పెట్టుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ని కూడా జల్లించుకోవాలి. మిల్క్ పౌడర్ జల్లించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఒరిజినల్ మాల్ట్ హార్లిక్స్ రెడీ అయిపోయింది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. పాలల్లో కలుపుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ న్యూట్రిషియస్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇదే మాల్ట్లో మనం చాక్లెట్ హార్లిక్స్ చేసుకుందాం. ఇందులోనే ఒక జల్లెడ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. కోకో పౌడర్ కూడా జల్లించుకున్న తర్వాత బాగా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకొని పెట్టుకోండి. మార్కెట్లో కొనే హార్లిక్స్ బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి. హెల్దీ, టేస్టీ అండ్ న్యూట్రిషియస్ కూడా. వేడి వేడి పాలల్లో ఒక స్పూన్ వేసుకొని తాగండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ హార్లిక్స్ తీసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.